హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఎన్నిసార్లు ఇన్‌కమ్ వచ్చింది, అలాగే ఎంతెంతొచ్చింది, అలాగే వచ్చిన ఇన్‌కమ్‌తో నేను ఏ వస్తువు తీసుకున్నాను అనేది ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను. నేను ఛానల్ స్టార్ట్ చేసింది 2020 జూన్ 2 నండి. ఇయర్‌కైతే 4 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. అలాగే నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు బిలో 6 మంత్స్ లోపే మానిటైజేషన్ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 ఇయర్ వరకు నేను వీడియోస్ అన్నీ కూడా బాగానే పోస్ట్ చేసేదాన్ని. ఇంట్లో వ్లాగ్స్ గానీ, లేదంటే ప్రొడక్ట్ రివ్యూస్ ఇటువంటి వీడియోస్ అన్నీ నేను ఇంట్లో షూట్ చేసి ఆహ్, పోస్ట్ చేసేదాన్ననమాట. తర్వాత కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల నేను ఒక 2 ఇయర్స్ అయితే ఎటువంటి వీడియోస్ పెట్టలేదు. ఆహ్, కానీ నాకు పాత వీడియోస్ కొన్నైతే నేను షేర్ చేశానని చెప్పాను కదా! ఈ ప్రొడక్ట్ రివ్యూస్ అవైతే మాత్రం చాలా బాగా ఇప్పటికి గూడా అవి వ్యూస్ వస్తున్నాయన్నమాట. ఆ వ్యూస్ వస్తున్న వాటికి ఇప్పటికి రెవెన్యూ అనేది నాకు డైలీ వీడియోస్ పెట్టినా పెట్టకపోయినా వాటికైతే నాకు డైలీ 400-500 వ్యూస్ అయితే వీడియోస్ అన్నిటికి కలిపి వస్తుంటాయి. అలా వ్యూస్ వచ్చిన వాటికి నాకు ఎంతో కొంత రెవెన్యూ అయితే జనరేట్ అవుతూ ఉండేదనమాట. ఇలా నేనైతే 3 టైమ్స్ తీసుకున్నాను. ఇప్పుడు నేను తీసుకున్నదైతే ఇది థర్డ్ టైమ్ అనమాట. మనం వీడియోస్ పెట్టకపోయినా మన పాత వీడియోలకి ఎంతో కొంత రెవెన్యూ వస్తుందంటే మనకి హ్యాపీనే కదండీ! అలాగే ఈసారైతే నాకు నియర్ బై 10,000 రూపీస్ అయితే ఆహ్, అమౌంట్ రావడం జరిగిందండి యూట్యూబ్ నుండి. ఆ అమౌంట్‌తో నేనైతే 4 బర్నర్ గ్యాస్ స్టవ్ తీసుకుందామనేసి ఎలికా స్టోర్ రూమ్‌కొచ్చాననమాట. ఈ ఎలికా స్టోర్ రూమ్ గ్యాస్ స్టవ్స్ అలాగే చిమ్నీస్‌పై కూడా నేనొక వీడియో అయితే ముందు పోస్ట్ చేయడం జరిగింది. ఎవరికైనా మోడల్స్ అలాగే ప్రైజెస్ అవి తెలియాలంటే ఆ వీడియోని డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చూడండి. ఇక నేను ఈ అమౌంట్‌తో తీసుకున్నదైతే ఇలీకా గ్యాస్ స్టవ్ అండి. చూస్తున్నారు కదా! మా వాళ్ళు అన్బాక్సింగ్ చేస్తున్నారు. ఇది 4 బర్నర్ గ్యాస్ స్టవ్ అనమాట. నాకు నచ్చిన మోడల్ కోసం అయితే నేను చాలా సైట్స్ చూసానండి ఆన్‌లైన్‌లో. కానీ ఎక్కడ నాకు సెట్ అవ్వలేదనమాట. అలాగే నేను తీసుకున్న మోడల్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఇలికా 4 బర్నర్స్ అనమాట. ఇది హాబ్ అయితే కాదండి. కుక్ టాపే అనమాట. ఇక నేను తీసుకున్న మోడల్ అయితే ఇలికా స్లిమ్మెస్ట్ 4 బర్నర్ 904 సిటీ వెట్రో 2జా అనే మోడల్ అండి. ఇది ఆన్‌లైన్‌లో అయితే మనకి 12,000 ప్లస్ ప్రైస్ అనేది చూపిస్తుందండి. మనకి ఆఫ్‌లైన్‌లో నేను తీసుకున్నదైతే 13,000కి తీసుకున్నాననమాట. ఈ లీకా గ్యాస్ స్టవ్ బ్రాస్ బర్నర్‌తో వచ్చిందండి. అలాగే 4 డబుల్ డ్రిప్ ట్రే అనేది వచ్చిందంట. దీనికి మెయిన్ హైలైట్ అయితే అది. ఈ మధ్య చాలా స్టవ్స్‌కైతే ఈ డబుల్ డిప్ ట్రే అనేది రావట్లేదండి. ఈ డబుల్ డిప్ ట్రే ఉంటే మనకి చాలా యూజ్ అవుతుంది క్లీనింగ్‌లో. అలాగే ఈ స్టాండ్స్ ఉన్నాయి కదా! ఇవి క్రౌన్ షేప్ అయితే వస్తాయన్నమాట. అండ్ స్టడీగా కూడా ఉన్నాయి. ఆ మోడల్ డిజైన్ అదైతే మనకి అంతా హాబ్‌లాగా అనిపిస్తుంది. కానీ ఇది కుక్ టాప్ మోడల్ అనమాట. అండ్ ఆపరేటెడ్ బటన్స్ కూడా మనకి పైకైతే వచ్చాయి. ఆన్ ఆఫ్ బటన్స్ అవిను. చూస్తున్నారు కదా! ప్యూర్ బ్రాస్‌తో వచ్చాయన్నమాట. అలాగే ఒక మీడియం 2 బిగ్ బర్నర్స్ అయితే ఈ స్టవ్‌కి ఉన్నాయి. అలాగే స్టవ్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే అంతా ఓపెన్‌గానే ఉంటుంది. ఎటువంటి బాక్స్ టైప్ అయితే రాదండి. ఎందుకంటే ఇది కుక్ టాప్ కనుక దానికి బాక్స్ మోడల్ అయితే ఏమీ ఉండదు. అలాగే మనం ఫ్లోర్ నుండి చూసినట్టయితే చాలా కిందికి ఉంటుందన్నమాట. అంటే హాబ్ లుక్‌లో ఉంటుందని చెప్పాను కదా! అందువలన ఇది చాలా డౌన్‌కైతే ఉంటుంది. మనకి కావాలంటే స్టాండ్స్ కూడా మన హైట్‌ని బట్టి మనం అడ్జస్ట్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు అందరూ మాడ్యులర్ కిచెన్స్ అనేవి ప్రిఫర్ చేస్తున్నారు కదండీ! ఈ మాడ్యులర్ కిచెన్స్ వచ్చిన వాళ్ళంతా కూడా ఈ గ్రానైట్ అయితే కట్ చేయాల్సి ఉంటుంది. అలా కట్ చేసి హాబ్‌నైతే ఫిక్స్ చేస్తారు. నాకైతే హాబ్ తీసుకుంటే ఈ గ్రానైట్ ఎక్కడైతే కట్ చేయాల్సి వస్తుందోనని ఆ మోడల్‌లో ఉండే ఈ కుక్ టాప్‌నైతే తీసుకోవడం జరిగిందనమాట. ఇది 90 సీఎం వస్తుంది. అంటే మనకి దగ్గర 3 ఫీట్ విడ్త్ అనేది వస్తుందనమాట. ఈ గ్యాస్ స్టవ్‌కైతే హాబ్‌లో ఉండే ఫీచర్స్ అన్నీ ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా!
డౌన్ అయితే వైరింగ్ సిస్టమ్ అనేది చాలా నీట్‌గా ఉందనమాట. అలాగే ఇది బ్యాటరీ పెట్టుకోవడానికి ఆటో ఇగ్నిషన్ గనుక దీనికైతే మనం ఒక బిగ్ సైజ్ బ్యాటరీనైతే పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే వాటర్ అయితే ఎట్టి పరిస్థితుల్లో కిందకి రాదండి. ఎందుకంటే ట్రేస్ ఉంటాయి కదా! క్లీన్ చేసుకునేవి. ఆ ట్రేస్ అవి కూడా చాలా బాగా ఫిక్స్ చేశారనమాట. చూస్తున్నారు కదా! వైరింగ్ అంతా కూడా చాలా నీట్‌గా ఉంది. ఫిక్సింగ్ అంతా కూడా. అలాగే ఇక్కడ స్టవ్ యొక్క మోడల్, అలాగే సీరియల్ నంబర్ అవన్నీ కూడా చూడొచ్చు మీరు. అలాగే ఇక మేము తీసుకున్నదైతే ఫ్రైడే తీసుకొచ్చామనమాట ఇంటికి. ఫ్రైడే తీసుకురావడం వల్ల ఆ రోజే మంచిదని ఇలా స్టవ్‌కి పూజ చేసి పాలైతే పొంగించడం జరిగింది. ఇక ఈ స్టవ్ అయితే డైరెక్ట్‌గా డిస్ట్రిబ్యూటర్ దగ్గర తీసుకోవడం జరిగిందండి. వైజాగ్‌లోని శంకరమఠం రోడ్‌లో ఎలికా డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారనమాట. అక్కడైతే మనకి ఆన్‌లైన్ ప్రైస్‌కే వస్తుంది. అలాగే డిస్ట్రిబ్యూటర్ దగ్గర లేదా స్టోర్ రూమ్స్‌లో డైరెక్ట్‌గా తీసుకోవడం వల్ల ఏంటంటే, మనకి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా సరే వెంటనే రెస్పాండ్ అవుతారనమాట. అందుకనే నేను ఫుల్‌గా ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసి ఆఫ్‌లైన్‌లో అయితే ఇది పర్చేజ్ చేయడం జరిగిందండి. అలాగే మనకు డిస్ట్రిబ్యూటర్ నుండి వారంటీ కూడా వస్తుంది. మనకి మెయిన్‌గా ఈ గ్లాస్ టైప్ స్టవ్స్‌లో వచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే, గ్లాస్ అనేది ఓవర్ హీట్ అయితే పగిలిపోతుందండి. ఆ పగిలిపోయేటప్పుడు మనకి ఆఫ్‌లైన్‌లో పర్చేస్ చేసినట్లయితే అంత తొందరగా రెస్పాండ్ అవ్వరు. 1 ఆర్ 2 డేస్ కంపల్సరీ పడుతుందనమాట. మనం డైరెక్ట్‌గా డిస్ట్రిబ్యూటర్ దగ్గర తీసుకోవడం వల్ల మనకి రెస్పాన్స్ అనేది మినిమమ్ ఒక హాఫ్ డేలోనే ఆహ్, లేదంటే 1 డేలో కంప్లీట్ అయిపోతుంది. ఇక ఈ టైప్ ఆఫ్ స్టవ్స్‌లో మనకేంటంటే ఇగ్నిషన్‌కి ఎవరు కూడా ఎటువంటి వారంటీ ఇవ్వరండి. అవి ఎన్ని సంవత్సరాలు పనిచేస్తాయి అన్ని సంవత్సరాలు పనిచేయడమే. ఆ తర్వాత మనం ఓన్‌గా రిపేర్ చేయించుకోవాల్సయితే ఉంటుంది. ఈ గ్యాస్ స్టవ్స్‌లో ఆటో ఇగ్నిషన్‌కి అలాగే నార్మల్ స్టవ్స్‌కి ఒక రూ. 1000 అయితే ఎప్పుడు కూడా తేడా ఉంటుంది. చూస్తున్నారు కదా! ఇక్కడ నేనైతే పాన్స్ అవి ప్లేస్ చేసి చూపిస్తున్నాననమాట. చాలా స్పేషియస్‌గా ఉందండి. ఒక కడాయి, అలాగే 3 లీటర్ కుక్కర్, ఇక్కడ 4 లీటర్ ఒక పెద్ద వెసెల్ ఒకటి, అలాగే బిర్యానీ డబరా అంటారు కదా! వాటిని కూడా మనం ఇలా ప్లేస్ చేసి చాలా ఈజీగా కుక్ చేసుకోవచ్చనమాట. అందుకని నేను 90 సీఎం అంటే 3 ఫీట్ దగ్గర విడ్త్ ఉండే గ్యాస్ స్టవ్‌నైతే తీసుకోవడం జరిగింది. స్పేసియస్‌గా ఉండాలి. ఎటువంటి ఇబ్బంది లేకుండా అనేసి ఈ విధంగా ఇలికానైతే నేను తీసుకోవడం జరిగిందనమాట. ఇక ఈ గ్లాస్ టైప్ గ్యాస్ స్టవ్స్ ఏంటంటే మనం ఇటువంటి సాఫ్ట్ వైప్స్‌తోనే మనం క్లీన్ చేసుకోవాలండి. నార్మల్ క్లాత్స్ అవి యూజ్ చేసినట్లయితే ఇవి తొందరగా స్క్రాచ్ పడిపోతాయన్నమాట. అలాగే ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హాట్‌గా ఉండేటప్పుడు అంటే గ్లాస్ కుక్ చేసిన తర్వాత బాగా గ్లాస్ అనేది హీట్ అయిపోతుంది కదా! అటువంటప్పుడు ఎప్పుడూ కూడా ఆహ్, క్లీన్ చేసే పనైతే పెట్టుకోవద్దు. ఎప్పుడైతే కుకింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుందో ఆ తర్వాత మాత్రమే దీన్ని ఆహ్, వాటర్‌తో క్లీన్ చేసుకోవాలనమాట. బాగా హాట్‌గున్నటప్పుడు ఎటువంటి తడిగుడ్డ లేదంటే వాటర్ అది పడినా సరే గ్లాస్ అనేది తొందరగా బ్రేక్ అయిపోతుంది. ఇక ఈ స్టవ్‌కైతే డబుల్ డ్రిప్ ట్రే అనేది వచ్చిందని చెప్పాను కదండీ! ఆ డబుల్ డ్రిప్ ట్రే వల్ల యూజ్ ఏంటంటే, ఇక్కడ చూస్తున్నారు కదా! నేను 2 డేస్ కుక్ చేసిన తర్వాత ఫుల్‌గా ట్రేస్ అన్నీ కూడా పాడయ్యాయన్నమాట. ఆ ట్రేస్ అన్నీ కూడా ఇలా రిమూవ్ చేస్తే లోపల చూసారు కదా! లోపట ఉండే ట్రే చాలా నీట్‌గా ఉంది. మనం దీన్ని తడిగుడ్డ పెట్టి నీట్‌గా తుడిచేసుకుంటే ఎటువంటి ఆహ్, ఇబ్బంది లేకుండా క్లీన్ అయిపోతుంది. ఇక నాకైతే ఈ స్టవ్ డౌన్‌గా ఉండడం వల్ల ఏంటంటే ఆహ్, కింద క్లీన్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. అలాగే స్టవ్ కూడా డౌన్‌గా ఉండటం వల్ల కుకింగ్ అనేది ఇబ్బందవుతుందని ఈ 4 స్టాండ్స్ అయితే మీషో నుండి తీసుకోవడం జరిగిందనమాట. ఇవి పెట్టిన తర్వాత కింద చూసినట్లయితే కొంచెం స్పేషియస్‌గా ఉంది. అలాగే నాకు కుక్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంది. ఇదండి నాకు యూట్యూబ్ నుండి వచ్చిన ఇన్‌కమ్‌తో నేను తీసుకున్న వస్తువైతే. ఇది ఇప్పటికి గూడా గుర్తుండిపోతుంది అనేసి ఏదో ఒక వస్తువు కొనాలని నేను ఈ విధంగా అయితే చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మరిన్ని రివ్యూ అలాగే అన్బాక్సింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.